క్యూజీ కొటేషన్ గ్యాంగ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఆదివారం ప్రసాద్ ల్యాబ్లో టి ప్రసన్న కుమార్ దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్యూజీ కొటేషన్ గ్యాంగ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్లో టి ప్రసన్న కుమార్ దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు. ఈ సినిమా ఈ నెల 30న 5 భాషలలో పాన్ ఇండియా విడుదలవుతుందని తెలిపారు. జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీ లియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ క్యూజీ గ్యాంగ్ వార్. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రిషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ కింద నిర్మాణ వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా టి ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, శ్రీను, శివనాగు, నిర్మాత వేణుగోపాల్, ఎన్టీఆర్ శ్రీను పాల్గొన్నారు. ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు. ఈ నెల 30న ఈ సినిమాని 5 భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వేణుగోపాల్, ఎన్టీఆర్ ప్రెజెన్స్, ఎన్టీఆర్ శ్రీను, టి ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ వీడియో మిత్రులందరికీ చిన్న అపాయం చెప్తాను. అలాగే నన్ను ఆశ్రయించడానికి వచ్చిన మా ప్రసన్న గారు అంటే నాకు ఆప్త మిత్రుడు, అందు గురువు, దైవం, ఫిలాసఫీ. అంటే నేను ఆయన నుంచి ఎన్నో ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇంకా నేర్చుకోవాలనే తప్పని నాకు వాళ్ళకి చేయదని పనిచేశాను. కాబట్టి ఈ రోజు నన్ను ఎన్టీఆర్ సినిమా పిలుస్తారంటే బికాజ్ ఆఫ్ ప్రసన్న గారు. సరే, వాళ్ళ దగ్గర మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలి. అంత అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. నేను ప్రసన్న గారి దగ్గర అబ్జర్వేషన్ ఉంది. నన్ను ఈ రోజు చాలా థ్యాంక్స్. ఫస్ట్ మూవీ మంచి మాస్, మనకి లవ్గా ఉంటుంది. కానీ మనకి కమర్షియల్ మూవీ అందరూ సిద్ధం చేస్తున్నారు. సో మూవీ మంచి హిట్ అవుతుంది. ఇది కూడా మంచి మనకి ప్లీజ్. క్యారెక్టర్ చూసుకుంటే మనకి సన్నీ లియోన్ కానీ, ప్రియమణి కానీ, జాకీ ష్రాఫ్ కానీ బాగా కమర్షియల్గా ఒక ఆడియన్కి వాళ్ళు ఏం కావాలి, ఏంటి ఒక మర్డర్ మిస్టరీ కానీ, ఇప్పుడు ఏంటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి అన్ని రకాల క్యారెక్టర్తో ఉండి కొంచెం భారీ బడ్జెట్లో ఈ సినిమా చేయడం. అలాగే మా ఎన్టీఆర్ సినిమా దాదాపు 40 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఎన్నో సినిమాలు చేశారు. దాదాపు డబ్బింగ్లో కూడా నవాబు సక్సెస్, తర్వాత సర్కార్ ప్రజల సక్సెస్, పేట, ఇక్కడ చాలా సినిమాలు. రోజు పేపర్ చూస్తే సీన్ డైలీ 4 సినిమాలు రిలీజ్ ఉండేవి. మా వేణుగోపాల్ గారు ఒకే కాలంలో పక్కపక్కలో ఉంటాం మేము. మా వేణుగోపాల్ గారు ఫస్ట్ మా వేణుగోపాల్ గారు అడిగింది ఏంటంటే, అన్న నేను సినిమా ఇండస్ట్రీకి ఎక్కడ వద్దాం అనుకుంటున్నాను, ఎలా అవ్వాలి అంటే ఎలా అవుతాం అనుకుంటున్నావు అని నేను చెప్పాను. అంటే ఒక ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ప్రొడ్యూస్ చేస్తే నష్టం వస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది, 2-3 కోట్లు పోతాయి, కష్టమైంది. నువ్వు ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఏదో చేయాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఎంటర్ అవ్వాలని చెప్పేసి మా తమ్ముడు వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు వేణుగోపాల్ గారు నా మాట అయిన తర్వాత నేను చంపలకి తీసుకెళ్ళి అక్కడ ఆయనకి లైఫ్ మెంబర్షిప్ రిషికేశ్వర ఫిలిమ్స్ అనే బ్యానర్ ఓపెన్ చేయించాను. ఆ తర్వాత నా మీద అభిమానంతో నా ఫస్ట్ పిక్చర్ నటరత్నాలని ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. నైజర్ మీడియాకి 70 థియేటర్లు ఆయన ప్లాన్ చేశారు. నేను ఆ తర్వాత ఆరోజు శ్రీనివాస్ గారిని నేను పిలిపించేసి ఇద్దరికి పరిచయం చేసి శ్రీనివాస్ క్యూజీ ఒక షాక్ ఇచ్చింది నాకు. ఆ షాక్ అందరికీ ఇచ్చినట్టు ఉంది. ట్రైలర్ అనేది తప్పకుండా కొట్టలేదు, షాక్ పెట్టారు. సో అందరు షాక్ వాల్యూ ఉంది సినిమా. సో డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టింగ్, మంచి కాస్టింగ్, అందరూ స్టార్స్ దాంట్లో జాకీ ష్రాఫ్ కానీ, ప్రియమణి కానీ, సన్నీ లియోన్ కానీ అందరూ ఒక స్టార్ వాల్యూ ఉన్న స్టార్స్.
అండ్ అట్ మోస్ట్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ ఈ రోజుల్లో కావాల్సింది కమర్షియల్ ఫార్మాట్ కాబట్టి ట్రైలర్ చూసిన వెరీ ఇంట్రెస్టింగ్ విజువల్స్ ఉమెన్ లీడ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు హోల్ థింగ్. సో ముందు సీన్ విషయం చెప్పాలి, మీరు ఏమైనా కొత్తగా వచ్చారు, కొత్త భోజనాలు అందరూ చెప్పారంటే ఇంట్రెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో జాయిన్ అవ్వండి ఫస్ట్. ఇంట్రెస్టింగ్ ఎంతమంది ఎక్స్పీరియన్స్ ఆల్సో జాయిన్ ట్రావెల్ అవుతాయి కనుక మీకు అర్థం అవుతుంది. కొత్తగా సడన్గా చెప్పాయి మీరు ఇండస్ట్రీలో ఏదో చేద్దాం అనుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితి కరెక్ట్ కాదండి. You made a right choice. You know, experience, you made a right choice. Now you should all the very best. The whole team the best. Thanks.